అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రసమలై చేసుకున్నాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ పాలు ఆల్రెడీ విరగొట్టి పెట్టానండి. నేను పాలు కాగబెట్టాలి. ఫస్ట్ కాగబెట్టిన తర్వాత ఒక 3-4 స్పూన్స్ నిమ్మకాయ రసం వేయాలి, అంతే. ఇంకా పాలు విరిగిపోతాయి. ఇప్పుడు పాలు విరిగాయి కదా, ఈ మిశ్రమాన్ని మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకుందాం. స్ట్రెయిన్ చేసి ఈ మలైని చేసేలోపు మనము ఇంకొక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ హీట్ చేసి ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఈ పాకం అంటే థిక్గా రావాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం గులాబ్ జాముకి ఎలా చేసుకుంటామో అలా వస్తే చాలు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. అలాగే 1.5 గ్లాసు షుగర్ వేసుకుందాం. కదా, దీన్ని స్ట్రెయినర్లో వేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా ఏదైనా ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకునేది ఉంది కదా, మళ్ళీ ఇది ఇలా ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని సాఫ్ట్గా క్రష్ చేసుకోవాలి. అంటే దీన్ని బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఏం పలుకులు, ఇలా పలుకులు ఉన్నాయి కదా, ఇలా పలుకులు ఏం లేకుండా క్రష్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, దీన్ని బాగా క్రష్ చేసుకోవాలి. బాగా ఇట్లా అరిచేతితో బాగా మెత్తగా చేయాలి. అప్పుడే మనకి తరకలాగా, అంటే పలుకుల్లాగా లేకుండా స్మూత్గా వస్తాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్. కొంచెం చూస్తున్నారు కదా, ఫస్ట్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గట్టిగా ఇలా మెత్తగా అయిపోయింది. మనకి టెక్స్చర్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బాల్స్గా చేసేసుకుందాం. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి ఎట్లా చేసుకుంటామో అలా చేసుకోవచ్చండి. అయితే ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మా అత్త వాళ్ళకైతే తెలియదు అసలుకి. ఇవేంటి ఇలా ఉన్నాయి వైట్ కలర్లో, కాలేదేమో అనుకున్నారు. కానీ టేస్ట్ చూసిన తర్వాత తెలిసింది బాగుంటాయి. కానీ చాలా బాగుంటాయండి. ఇది బెంగాలీ డిష్. మామూలుగా మనం తక్కువ చేసుకునేది. ఎప్పుడైనా స్వీట్ షాప్స్లో అలా వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తాం కదా. ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రసమలైవి వేసేద్దాం ఇందులో. అన్నీ వేసేయాలండి. కొంచెం నిదానంగా వేసుకోవాలి, లేదంటే ఇవి బ్రేక్ అయిపోతాయి. అన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి ఇవి. ఇలా అన్నీ వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమంటే, నాకు అనిపించింది అనమాట. మరి తర్వాత నేను కొన్ని వీడియోస్ చూసి కొంచెం క్లారిటీ వచ్చింది. అది మనం షుగర్ సిరప్ బాయిల్ చేసాం కదా, షుగర్ సిరప్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలన్నమాట. అవి కొంచెం షుగర్ సిరప్ నేను చల్లగా ఉన్నప్పుడే యాడ్ చేశాను.
ఇక్కడ ఏమైనాయంటే అవి ఫ్లాటెన్ అయిపోయాయన్నమాట. విడిపోయి కొంచెం లిక్విడ్‌లో కలిసిపోయింది. కొంచెం ఇవి కూడా రౌండ్‌గా ఉండాలి కదా! మామూలుగా గులాబ్ జాము మాదిరి. అలా లేకుండా కొంచెం ఫ్లాటెన్ అయిపోయాయి. టేస్ట్ వైస్ అయితే బావుంది. ఎవరైనా రసమలై ట్రై చేయాలనుకున్నప్పుడు అవి వేడిగా ఉన్న సిరప్‌లోనే యాడ్ చేయండి. అప్పుడు గులాబ్ జాము మాదిరి కన్సిస్టెన్సీ వస్తది. ఇంతకుముందు నేను ఒక 2, 3 టైమ్స్ చేశాను. కానీ ఎప్పుడు ఇలా కాలేదు. ఈసారి ఇలా అయింది. అంతే ఒక్కొక్కసారి హిట్ అయితాయి. ఒక్కొక్కసారి ఫ్లాప్ అయితాయి. ఇలా మీతో కూడా షేర్ చేసుకుందామని ఎవరైనా రసమలై చేసి ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. కానీ టేస్ట్ వైస్ మాత్రం ట్రస్ట్ మీ చాలా బాగుంది. తినడానికైతే అంత ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమంటే అది రసమలై షేప్ మాత్రం షేప్ అవుట్ అయిపోయిందనమాట. ఫ్లాప్ అయిందో ఎందుకు అలా ఫ్లాటెన్ అయ్యాయో మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేసేయండి. బాయ్ అండి.